అందరికి జేసేవాళ్ళు తెలంగాణ ప్రజలారా. కల్వకుంట్ల ఫ్యామిలీ ఇసిరేసిన బిస్కెట్లు తినుకుంటా వాళ్ళ మోచేతి నీళ్ళు దాక్కుంటా కనీసం వాళ్ళ చెప్పులు మోస్తే గానీ ఈయనకి ఎమ్మెల్సీ పదవి రాలేదు. అలాంటి దాసోజు శ్రావణ్ ఏం మాట్లాడుతుండో వినండి. మనస్తత్వమా, నువ్వు పెద్ద మనస్తత్వమా, నువ్వు వేసుకునే బూట్లను చూస్తే తెలుస్తుంది. నువ్వు వేసుకునే బెల్టు, నువ్వు వేసుకునే టీషర్ట్లు, నీ బూట్ల కాస్ట్ ఎంత? విన్నారు కదా తెలంగాణ ప్రజలారా. ఎస్, రేవంత్ రెడ్డి గారు మధ్యతరగతుల కుటుంబంలో పుట్టిన వాడే కాబట్టి మధ్యతరగతి ఆర్థిక సమస్యలు ఏందో తెలిసిన వ్యక్తే. దాసోజు శ్రావణ్ కవితకి 25 లక్షల వాచ్ ఎక్కడి నుంచి వచ్చింది, బూర్జ్ ఖలీఫాల ఫ్లాట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి. అదేవిధంగా మీరు గతంలో 100 కోట్లతోటి చార్టర్ ఫ్లైట్ తీసుకున్నారు. ఎవరయ్యా పైసలు? ప్రజల పైసలు, తెలంగాణ ప్రజలతోటి మీరు జల్సాలు చేసిర్రు. కానీ రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక కూడా ఢిల్లీ పోవాలన్నా ఎక్కడ వెళ్ళాలన్నా కూడా సపరేట్ ఫ్లైట్ కాకుండా ప్రజలైతే ప్రయాణికులైతే ఏ ఫ్లైట్లో ప్రయాణిస్తారో ఎకానామిక్ టికెట్ తీసుకొని మరీ ప్రయాణిస్తూ ఉన్నారు. తెలంగాణ సొమ్ముని దుర్వినియోగం మీ లెక్క చేయట్లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ మీరు పెట్టిన తర్వాత షోలాపూర్ పోవడానికి 600 కార్లు ఎవనయ్య సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము. గతాలు మర్చిపోరు తెలంగాణ ప్రజలు. దాసోజు శ్రావణ్ వాళ్ళ చెప్పులు మోసగా నీకు ఎమ్మెల్సీ పదవి రాలే. అలాంటి నీ ఒక బతుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నీ స్థాయి చెప్పు. తెలంగాణ ప్రజలు ఏది మర్చిపోలేదు. మిమ్మల్ని చెప్పుతో కొట్టినట్టు గద్దె దింపిర్రు. ఆయన మీ బలుపు అహంకారం తగ్గలేదు. ఇవాళ జరుగుతున్న సిచ్యువేషన్ల మీద ఎందుకు పోరాడారు మీరు? మనకు రావాల్సిన ఎరువులు రావట్లేవు. బీజేపీ గురించి మీరు ఎందుకు మాట్లాడరు? కేంద్ర ప్రభుత్వం మనకు రావాల్సిన, రైతులకు రావాల్సిన ఎరువుల గురించి ఎందుకు మాట్లాడతలే? సిగ్గున్నదా మీకు? రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడే నీ స్థాయి చెప్పు. దాసోజు శ్రావణ్ ఏం మాట్లాడతాను? సిగ్గుశరం ఉండాలి కదా కొంచెమైనా. జై సేవలాల్ తెలంగాణ ప్రజలారా.